కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గల ఈ 15 రోజుల కాలం అనుకూలప్రదంగా ఉంటుంది. ఏ కార్యము చేసినప్పటికీ లేదా ఒక కార్యం చేయదలిచి ప్రణాళికలు వేస్తున్నప్పటికీ కూడా అవి సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క సహకారం అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క పనులకు సహాయ సహకారాలను అందిస్తారు. స్నేహితుల నుండి కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు మీరు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది చాలా ఉపయుక్తమైనటువంటి కాలం కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మీకు ఉపయుక్తమైనటువంటి విషయాలు, మీకు లాభం కలిగేటటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రమను పెంచడము, శ్రమించి చేయడం వలన అవి సఫలీకృతం అవ్వడానికి ఈ యొక్క 2026వ సంవత్సరం ప్రథమ ద్వితీయ వారాలలో అనుకూలంగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎక్కువగా శ్రమపడండి. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి బుధగ్రహాలు మీకు అనుకూలతను ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యాన్ని పెంచుకోండి. పనులు మొదలు పెట్టాలి అనుకునేటప్పుడు ఈ యొక్క జనవరి ప్రథమ ద్వితీయ వారాలలో మొదలు పెట్టండి. అవి జరగడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క సలహాలను తీసుకోండి. అవి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. స్నేహితులు మీ యొక్క పనులలో సహకారం అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఉద్యోగుల విషయంలో కూడా నూతన ఉత్సాహాలు ఉంటాయి. ఉద్యోగులకు తగినటువంటి పేరు ప్రఖ్యాతలు మరియు గౌరవ మర్యాదలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. చిన్నపాటి పార్టీలు, ఫంక్షన్లకు వెళ్ళడానికి, అక్కడ ఆనందంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జనవరి ప్రథమ వారంలో అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి కొంత ఆనందకరమైనటువంటి విషయాలలో ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే వార అంత్యంలో చిన్నపాటి చికాకులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తేరుకుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగానే కనబడుతుంది. కాబట్టి దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. నూతనంగా చేయాలి అనుకునే పనులను చక్కగా ఆరంభించవచ్చు. అలాగే గతంలో చేసినటువంటి పనులు కూడా ఈ యొక్క 2 వారాలలో అవ్వడానికి అవకాశం ఉంటుంది.